అమిత్ షా గారి నాయకత్వంలో డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్న జాతీయ భద్రతా దళాలు పోలీసులు కలిసి హిడ్మా అనే నక్సలైట్ను ఆంధ్రప్రదేశ్లో పైకి పంపించారు. అతనితో పాటు ఉన్నటువంటి చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇది ఒక వార్త. ఇమ్మడి రవి అనే వ్యక్తి బప్పం టీవీ, ఐబొమ్మ అనే వెబ్సైట్స్లో పైరసీ చేస్తూ కొత్త సినిమాలను హెచ్డి ప్రింట్లు వేసి అప్లోడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసుల చాకచక్యం వల్ల అది సాధ్యమయ్యింది. ఈ రెండు డిఫరెంట్ వార్తలు. నేరం కోణంలో చూస్తే రెండు డిఫరెంట్ నేరాలు. ఒకటి భారీ స్థాయి నేరము, హిడ్మా చేసినటువంటిది. ఇతనిది ఉరిశిక్ష పడేంత స్థాయి నేరం కాదు గాని డెఫినెట్ గా ఇతనిది కూడా భారీ స్థాయి నేరం, ఆర్థిక నేరం ఇమ్మడి రవిది. బట్ రెండు విషయాలను టాప్ యాంగిల్ నుంచి కనుక మనం గమనిస్తే, ఒక సోషల్ అనాలిసిస్ చేస్తే రెండింటికి మధ్య ఒక పొంతన ఉంది, ఒక ఈక్వాలిటీ ఉంది. అదేంటో మనం ఇప్పుడు సోషల్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నట్టు ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. విషయానికి వస్తే ఫస్ట్ ఈ ఐబొమ్మ సంగతి ఏంటో మాట్లాడదాం. ఒక ఊళ్ళో స్వీట్ షాప్ ఉందండి, భారీ స్వీట్ షాప్. టన్నుల కొద్దీ స్వీట్లు తయారు చేస్తూ ఉన్నారు, ఫుల్గా లాభాలు గడిస్తూ ఉన్నారు. మామూలుగా స్వీట్ కిలో ఎంత అంటే 500 రూపాయలు ఆన్ అన్ యావరేజ్. కొన్ని స్వీట్లు 600 ఉండొచ్చు, కొన్ని 500 ఉండొచ్చు, కొన్ని 400 ఉండొచ్చు. ఆన్ అన్ యావరేజ్ 500 రూపాయలు కిలో స్వీట్ ఆ షాప్లో. కానీ పండగలు వస్తున్నాయి అని తెలిస్తే చాలు, ఏకంగా స్వీట్ షాపు పండగకు 2-3 రోజుల నుంచి మొదలెట్టి పండగ అయిపోయేంత వరకు కిలో 3,000 రూపాయలు 5,000 రూపాయలు స్వీట్లు అని చెప్పి పెడుతూ ఉన్నారు. మరి సామాన్యమైన ప్రజలు కొనగలరా? కొనలేరు. అయినా సరే మా దగ్గర బాగా డబ్బులున్నాయి, కిలో 5,000 పెట్టినా సరే మేము కొంటాం, కిలో 3,000 పెట్టినా సరే కొంటాం అనే వాళ్ళు మాత్రమే కొనగలుగుతూ ఉన్నారు. అలా అమ్ముకొని కూడా స్వీట్ షాప్ బాగా లాభాలు సంపాదిస్తుంది. అప్పుడు ఒక క్యాండిడేట్ ఏం చేశాడంటే, ఈ స్వీట్ షాపుకు వెనక నుంచి పెరటి వైపు నుంచి బొక్కబెట్టి లోపలికి వెళ్ళి కొన్ని స్వీట్లు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూశాడు. నిజంగానే వెనక బొక్క పెట్టాడు, లోపలికి వెళ్ళాడు. ఈ 3,000 5,000 ఎవడు పే చేస్తాడు అని చెప్పి పండక్కి ముందు స్వీట్లు తెచ్చుకున్నాడు, తిన్నాడు. ఇదేదో బాగుందే అని చెప్పి నెక్స్ట్ 10 కిలోల స్వీట్లు తీసుకొని వచ్చి అదే ఊరవతల ఒక మామిడి తోపులో పెట్టి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు, మీరు వస్తే నేను మీకు ఫ్రీగా స్వీట్ ఇస్తాను, ఎవరికి చెప్పకండి, అందరికీ తలా ఒక 1/2 కిలో ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు 3,000 5,000 ఇవన్నీ పెట్టి కొనలేక పండగ ముందు ఆ మామిడి తోపులకు వెళ్ళి అతను ఇస్తున్నటువంటి స్వీట్ 1/2 కిలో ప్యాకెట్లు తెచ్చుకున్నారు. ఇదేదో బాగుంది అని చెప్పి అనిపించింది. తర్వాత మెల్లిగా లోపలికి వెళ్ళి 10 కిలోల లడ్డూలు, 10 కిలోల మైసూరుపాకులు, ఓ 10 కిలోల జాంగ్రీ, ఇట్లా రకరకాల స్వీట్లు వేసుకొని వచ్చాడు. సేమ్ మళ్ళీ మామిడి తోపుల్లో పెట్టాడు, ఫ్రీగా ఇస్తున్నాడు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లా, ₹1 తీసుకోవట్లా, ఫ్రీగా ఇస్తున్నాడు. తాను తింటున్నాడు, వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నాడు. ఇదంతా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు చూశారు. చూసి ఎలాగో మీ మామిడి తోపుల దగ్గర చాలా మంది వస్తారు కదా స్వీట్లు తీసుకోవడానికి, ఇక్కడ మేము మా అడ్వర్టైజ్మెంట్స్ బ్యానర్స్ మేము పెట్టుకుంటాము బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అని చెప్పి వాళ్ళు అడిగారు. సరే పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చే 50,000 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ బ్యానర్స్ అవన్నీ ఆ మామిడి తోపుల్లో పెట్టడానికి ఇతని దగ్గర ఒప్పందం కుదుర్చుకొని 1,00,000 రూపాయలు 50,000 2 లక్షలు అలా ఇవ్వడం మొదలెట్టారు. ఇతని స్వీట్లు మాత్రం సామాన్యమైన జనాలకు అందరికీ కూడా, సామాన్యమైన ఎవరు వెళ్ళినా కానీ ఫ్రీగా ఇస్తున్నాడు తన దగ్గర ఉన్నటువంటి స్వీట్స్ అన్ని. ఈ విషయము మెల్లిగా స్వీట్ షాప్ వాళ్ళకి అర్థం అయ్యింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా గోల రచ్చ కదా. సో ఇప్పుడు అతను క్రైమ్ పరిభాషలో చూస్తే ఫస్ట్ది దొంగతనం చేశాడు, అది క్రైమ్. రెండో క్రైమ్ ఏమైంది అక్కడ, ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి కావాల్సినంత వ్యవహారం అక్కడ నడిచింది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ప్లస్ బ్యానర్లు గట్రా అవన్నీ పెట్టాడు. ఇట్లా 2 క్రైములు జరిగాయి. ఇప్పుడు ఇతను మధ్యలో 10 కిలోల స్వీట్లు, అప్పుడు 50 కిలోలు, ఇప్పుడు 30 కిలోలు అన్ని ఎత్తుకెళ్లి అమ్మడం వల్ల ఈ టన్నుల కొద్దీ క్వింటాళ్ల కొద్దీ స్వీట్లు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళకు కూడా కొంత నష్టం వచ్చింది డెఫినెట్ గా. సో వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్లారు, లబోదిబో అన్నారు. ఇప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే దాదాపు 90% మంది కామెంట్ సెక్షన్స్ లో మనం గనక గమనిస్తే సోషల్ మీడియాలో ఆ వ్యక్తిని, స్వీట్లు ఫ్రీగా ఇచ్చినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? స్వీట్లు ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి, ఫ్రీగా చాలా మంది స్వీట్లు తిన్నారు కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అతను చేసిన దొంగతనం కదా, నేరము పరిభాషలో చూస్తే అంటే కరెక్ట్. కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే దానికి కావాల్సిన సరంజామా కూడా ఈ స్వీట్ షాప్ దగ్గరే ఉంది వ్యవహారం. ఎవడైనా పండగ వస్తే ఒక 10% 20% డిస్కౌంట్ ఇచ్చి, బాబు రెగ్యులర్గా నేను 500 రూపాయలు కిలో అమ్ముతాను స్వీటు, కానీ పండగ వచ్చింది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో జనాలు కొంటారు కాబట్టి నేను మీకు ఇంకా ఒక 10 to 20% డిస్కౌంట్ ఇస్తాను, మీరు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు కాబట్టి కస్టమర్స్, వాళ్లకు ఇంకో 5% 15% డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వాలి కదా. కానీ డిస్కౌంట్ ఇవ్వట్లా, పోనీ ఉన్న రేటుకి అమ్మట్లా. స్వీట్ షాప్ వాడు ఇష్టం వచ్చినట్టు రేటుకి అమ్ముకుంటున్నాడు.
అలా ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి తతంగం మొత్తం ప్రభుత్వం నుంచే వస్తుంది. ఆ ప్రభుత్వానికి కావాల్సినంత డబ్బు వీళ్ళు ఇస్తారు, లేదు ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉంటే ఇస్తారు. ప్రభుత్వాల నుంచి చక్కగా తెచ్చుకొని ఒక జీవో తెచ్చుకొని 5,000 3,000 ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు. సో ఇప్పుడు సామాన్యమైన జనాలలో ఒక రకమైన ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఒరే మామూలుగా స్వీట్ రేట్ ఇంతనా, నువ్వు పండగలు ఇవన్నీ వచ్చాయి అని చెప్పి ప్రతి పండక్కి, లేదు ఇంకేదన్నా ఒకటి అయ్యింది, ఓ ఈవెంట్ అయ్యింది అంటే, లేదు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి అనగానే ఎక్కువ మంది స్వీట్స్ కొంటుంటారు కదా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి, నువ్వు ఫుల్ డబ్బులు వేసి బాదుతూ ఉన్నావా, నాకు ఒకటి ఫ్రీగా ఇస్తుంటే నీ దగ్గరికి ఎందుకు రా వచ్చేది అని చెప్పి ఫ్రీగా తినగలిగే, ఫ్రీగా తెచ్చుకోగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఫ్రీగా తీసుకొని తినేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతుంది. ఈ స్వీట్ షాప్ వ్యవహారానికి వస్తే వీళ్ళు చేస్తున్నటువంటి ఘోరం ఒకటి స్పష్టంగా మనకు కనిపిస్తోంది. 3,000 5,000 రూపాయల టికెట్లు పెట్టి అమ్ముతూ ఉన్నారు. పెద్ద పెద్ద సినిమాలు రాగానే ఆ పేరు మీద అమ్మేస్తున్నారు. పండగ వచ్చింది, దీపావళి వచ్చింది 25 సార్లు ఊదరగొట్టి ఎక్కువ డబ్బులు పెట్టి అమ్మేస్తున్నారు. దాన్ని కొనుక్కొని తినగలిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజంలో మేము మా ఇష్టం వచ్చినంతకు మేము అమ్ముకుంటాము అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కనిపించకుండా ఒక నేరము, కనిపించకుండా ఒక నేరం, 2 నేరాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. అదేంటో తెలుసా, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ అవన్నీ కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ అనేది కొన్ని దేశాలలో లీగల్, అక్కడ ఆయా దేశాలలో సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తారు, అన్ని చేస్తారు, ఆ దేశాల్లో లీగల్, అది మనకు సంబంధం లేదు. భారతదేశంలో ఇల్లీగల్ కదా. మరి ఈ స్వీట్ షాపుల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, బిగ్ బాసుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు, బిగ్ బాసుల్లో దూరేవాళ్ళు కొంతమంది, సినిమాలలో ఉన్న వాళ్ళు కొంతమంది, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫస్ట్ క్యాండిడేట్ ఎలాగైతే మామిడి తోపుల్లో బెట్టింగ్ యాప్స్ అవన్నీ బ్యానర్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి 50,000 1,00,000 ఎలాగైతే తీసుకున్నాడో సేమ్ వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఒకటి, ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఏమో డెఫినెట్ గా జైలుకు వెళ్తాడు. ఆ జైలుకు వెళ్ళేటప్పుడు ఇగో ఈ యాప్స్ ప్రమోట్ చేశాడు, ఇన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పి అతని మీద కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది, ముందుకు తీసుకెళ్తారు. కానీ మరి చాలా మంది సెలబ్రిటీలు, సినిమా నటీనటులు వీళ్ళందరూ కూడా చాలా చాలా ప్రమోషన్స్ చాలా చేశారు కదా, నాకు తెలియక చేశాను అంటారు కొంతమంది. ఇప్పుడు ఆ క్యాండిడేట్ కూడా నాకు తెలియక చేశానండి అని చెప్పి అన్నాడు అనుకోండి, అప్పుడు ఊరుకుంటారా? నెక్స్ట్ ఇంకో నేరం చెప్తాను. ఇప్పుడు ఈ క్యాండిడేట్ చేసింది ఏంటి, వెనక బొక్క పెట్టి స్వీట్ షాప్ కి 5 కిలోలు 10 కిలోలు 20 కిలోలు మెల్లిగా స్వీట్లు ఎత్తుకెళ్లి ఫ్రీగా ఇచ్చాడు అక్కడ, దొంగతనం, ఆ నేరం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, స్వీట్ షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పెద్ద నేరం చేస్తున్నారు, చాలా భారీ నేరం చేస్తున్నారు. అదే కాపీరైట్ ఇష్యూ. అదే నేను నిన్న మాట్లాడింది. ఎవరో ఒకరు లడ్డు తయారు చేశారు, అద్భుతంగా తయారు చేశారు. ఎలా తయారు చేశారు, ఒక ప్రత్యేకమైన రెసిపీతో తయారు చేశారు. ఏంటా రెసిపీ, ఆ బూందీ షుగర్ పాకంలో ఒక పర్టికులర్ హీట్తో మిక్స్ అవుతూ ఉన్నటువంటి టైములో ఫలానా క్వాంటిటీతో ఉన్నటువంటి బూందీకి ఫలానా క్వాంటిటీలో కాశ్మీరు కుంకుమ పువ్వు గనక కలిపితే లడ్డు యొక్క టేస్ట్ రెట్టింపు అవుతుంది అని ఒక సీక్రెట్ రెసిపీని ఒకరు కనుక్కున్నారు. ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక స్వీట్ షాపు నడుపుకునే వ్యక్తి. మనోరి స్వీట్ షాప్ వాడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి మెల్లిగా ఆ రెసిపీని అర్థం చేసుకొని ఏదో చేసి దాన్ని తీసుకొని వచ్చి కాపీ కొట్టి ఇది తన ప్రతిభే అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది చాలా చాలా పెద్ద నేరం, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. స్వీటు రెసిపీ అంటే మీలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. యూట్యూబ్లో చాలా మంది రెసిపీలు అవన్నీ చేసి చూపిస్తున్నారు కదా అనుకుంటారు. కాదండి, రెసిపీల కోసం హత్యలు జరుగుతాయి, సీక్రెట్ రెసిపీల కోసం. మీరు హిచ్కాక్ ప్రెజెంట్స్ అని చెప్పి షార్ట్ స్టోరీస్ ఉంటాయన్నమాట. నేను యూఎస్ఏలో చదివాను, టెక్సాస్లో ఒక లైబ్రరీలో చదివాను. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు దాన్ని, ఆ కథలను తెలుగులోకి కూడా అనువదించి పబ్లిష్ చేశారు. ఎక్కడో న్యూస్ పేపర్లు కూడా వచ్చేవన్నమాట. ఇంగ్లీష్లో చదివాను నేను. ఒక ఫ్రెంచ్ రెసిపీ కోసం ఒకరినొకరు ఎలా హత్య చేసుకుంటారు అనేది ఉంటుంది అనమాట. చెప్పరు రెసిపీ ఎవరు కూడా, సీక్రెట్ రెసిపీ. కేరళలో కూడా ఏదో బిర్యానీకి సంబంధించి ఆ నిత్యా మీనన్, ఈ మమ్ముట్టి కొడుకుంటాడే లక్కీ భాస్కర్ హీరో, అతను, వీళ్ళందరూ కలిసి ఏదో బిర్యానీకి సంబంధించినటువంటి సినిమా కూడా వచ్చింది. ఒక సీక్రెట్ రెసిపీ ఉంటుంది, చెప్పరు చాలా మంది. ఆ సీక్రెట్ రెసిపీ ఎప్పుడైతే బయటకు పోతుందో ఈ రెస్టారెంట్ పని అయిపోతుంది, లేదా వేరే రెస్టారెంట్ వాళ్ళు ఈ లాభాలు పొందే అవకాశం ఉంది కదా, చెప్పరు చాలా మంది. కానీ మన స్వీట్ షాప్ వాడు ఏం చేస్తున్నాడు, మెల్లిగా వెళ్ళి వేరే వేరే సీక్రెట్ రెసిపీలు కాపీ కొట్టి తెచ్చుకొచ్చి ఇది తన ప్రతిభే అని చెప్పి అదే కైండ్ ఆఫ్ స్వీట్స్ ఇక్కడ తయారు చేసి పేరు ప్రఖ్యాతులు, డబ్బు, కోట్లాది రూపాయల డబ్బు గడిస్తూ ఉన్నాడు. సినిమాలు కాపీ కొట్టి తీసేటటువంటి వాళ్ళ వ్యవహారం గురించి మాట్లాడుతున్నాను. ఇది చాలా పెద్ద నేరం, వ్యవస్థీకృతమైన నేరంలాగా కనిపించదు ఇది, కానీ చాలా పెద్ద నేరం. ఒక కేసు వచ్చి సీరియస్ గా పడేంత వరకు ఈ నేరం యొక్క స్థాయి ఎలా ఉంటుందో జనాలకు అర్థం కూడా కాదు. మహేష్ బాబు గారిది శ్రీమంతుడు అని చెప్పి ఒక సినిమా వచ్చింది. వేరే ఒక రచయిత, తెలుగు రచయిత కోర్టుకు వెళ్ళారు, లోకల్ కోర్టుకి ఎక్కడికో వెళ్ళారు, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేశారు ఆయన. వెళ్ళిన ప్రతి దగ్గర ఆల్మోస్ట్ గెలిచినట్టున్నారు. ఈనాడు పేపర్లో ఎప్పుడో ఒక రోజు వస్తే నేను చదివినట్టు నాకు గుర్తు. అది తన కథ. హీరో వేరే ఊరికి వెళ్ళి అక్కడ దత్తత తీసుకుంటాడు, బాగు చేస్తాడు, ఇది జరుగుతుంది, మొత్తం తన కథ. ఆ శ్రీమంతుడు సినిమా వాళ్ళు కాపీ కొట్టారని చెప్పి కోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కోర్టులో ఆ రచయిత వైపే కోర్టు పాజిటివ్ గా మాట్లాడింది. చాలా మంది ఏంటంటే కోర్టులకు వెళ్ళారు కాబట్టి అది అలాగే ఉండిపోతాయి చాలా. బిల్లా అనే సినిమా వచ్చింది ప్రభాస్ది,
మీరు వెళ్ళి చూడండి. బిర్లా సినిమా పేర్లలో కథ అని ఉన్న దగ్గర సలీం జావేద్ పేరు ఉంటుందా లేదా చూడండి. నేను చూడలేదు. టైటిల్స్ చూడకుండా చెప్పేస్తున్నా. సలీం జావేద్ పేరు ఉండాలి అక్కడ, లేకపోతే బిర్లా టీం మొత్తం జైల్లో కూర్చుంటుంది. ప్రొడ్యూసర్స్ ఆ బిర్లాకు వాళ్ళు పెట్టిన డబ్బు ప్లస్ ప్రాఫిట్ అంతకు 4-5 రెట్ల డబ్బు సలీం జావేద్ వాళ్ళిద్దరికి చెల్లించాల్సి వస్తుంది. ఎందుకని? డాన్ సినిమా అది, అమితాబ్ బచ్చన్ది. కథ రాసింది సలీం జావేద్. 100% బిర్లా టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైట్స్ కొనుక్కొని, వాళ్ళకి డబ్బులు ఇచ్చి రైట్స్ కొనుక్కొని, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టించుకొని, రైట్స్ కొనుక్కుంటున్నట్టుగా సంతకం పెట్టించుకొని సినిమా తీసింటారు. సినిమా మొత్తం వీళ్ళ ప్రతిభతో తీసి ఉండొచ్చు, బట్ కథ పేరు ఎవరి పేరు ఉంటుంది? సలీం జావేద్ పేరు ఉంటుంది. అది ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే, అది లీగల్ ఫ్రేమ్వర్క్ లో వర్క్ చేయడం అంటే. అందులో ఏం తప్పులేదు. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చావు. చక్కగా నీ సినిమా నువ్వు చేసుకున్నావు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వకపోతే చెయ్యవు. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద సినిమాలు, గత 30-40 ఏళ్లుగా వచ్చిన చాలా సినిమాలు, ఎత్తిపోతల కార్యక్రమం. ఎవరో పాపం హాలీవుడ్ లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్షన్ కొరియోగ్రాఫర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కష్టపడితే సింపుల్గా కంట్రోల్ వి చేసేసి వీళ్ళు సినిమాలలో పెట్టేసి వీళ్ళ ప్రతిభ అని చెప్పి ఎన్ని సినిమాలండి, కాపీ సీన్స్ మన దగ్గర. అంటే ఇప్పుడు ఈ స్వీట్ షాప్లో స్వీట్లు ఎత్తుకుపోయి అమ్ముకున్నాడు చూసారా, అంతకంటే చాలా పెద్ద నేరం వీళ్ళది. ఎందుకని? వేరే వాళ్ళ రెసిపీని తీసుకొచ్చి ఇది నీ రెసిపీ అని చెప్పి తయారు చేసి జనాలందరూ అసలు పడి చచ్చిపోయేలా చేసి వాళ్ళకు కోట్లాది రూపాయల బిజినెస్ వాళ్ళకి అమ్ముకొని నువ్వు పైసలు చేసుకుంటున్నావు. మళ్ళీ పేరు ప్రఖ్యాతులు సంపాదించావు. ఆలోచించు. అన్నట్టు మనం ఎక్కడో మొదలెట్టాము, ఎక్కడో వెళ్తున్నాం అని చెప్పి అనుకుంటున్నారా? హిడ్మా వస్తున్నాను అక్కడికే. ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు 90% దాకా ఈ పైరసీ దాంట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు పాజిటివ్గా ఎందుకు కామెంట్స్ రాస్తున్నారో తెలుసా? చాలామంది పైరసీని సమర్థించడం కాదు, జనాలు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారాలతో అంత విసిగెత్తిపోయారు. ఈ టికెట్ రేట్లేంటో, ఆ పాప్కార్న్ ధరలేంటో పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు సినిమా వాళ్ళు. నిజంగానే సినిమా తీయడానికి అంత ఖర్చు అయిందండి, సినిమా మేకింగ్కి అంత ఖర్చు అయింది, సినిమా పోస్ట్ ప్రొడక్షన్కి ఇంత ఖర్చు అయ్యింది, సెట్టింగ్స్కి ఇంత ఖర్చు అయ్యింది, భారీ ధనం ఉంది సినిమాలో. ఆ డబ్బు కాదండి, వీళ్ళ రెమ్యూనరేషనే ముందు టేబుల్ మీద రాసుకుంటే 300-400 కోట్లు వెళ్ళిపోతుంది రెమ్యూనరేషన్. డైరెక్టర్ 100 కోట్లు, హీరో 100 కోట్లు, ఫుల్ రెమ్యూనరేషన్స్. ఆ రెమ్యూనరేషన్స్ రాబట్టుకోవడానికి టికెట్ ధరలు పెంచడం, ఈ పని చేస్తున్నారు అన్న విషయం జనాలకు చాలా మందికి అర్థమైపోయింది. అందుకే ఎవరెవరైతే ఫ్రీగా స్వీట్లు తిని ఉంటారో వాళ్ళైతే ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు ఈ అబ్బాయికి, ఈ రవి అనే అబ్బాయికి కావచ్చు, ఎవరికి కావచ్చు. నిజానికి ఆ అబ్బాయి చేసిన దాన్ని సమర్థించడం కాదు, వీళ్ళు అంత విసిగెత్తిపోయారు ఈ స్వీట్ షాప్ వ్యవహారాలతో. నెక్స్ట్ నక్సలైట్ హిడ్మా గురించి మనం మాట్లాడుకుందాం. కొంచెం ఇక్కడ మాట్లాడతాను, తర్వాత వీడియోలో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. నక్సలిజం అనేది ఎందుకు ఇంతగా పెరిగింది మన భారతదేశంలో ఆలోచించండి. ఎవడో వచ్చి 10 తుపాకులు తీసుకొని వచ్చి పాదాండ్రా వేసి పారేద్దాం అనగానే అది డెవలప్ అవ్వలా. 130 జిల్లాలలో నక్సలిజం పాతుకుపోయింది ఒకనొక పీక్ స్టేజ్లో, ఈవెన్ ఎన్డీఏ వచ్చే టైంకి. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అమిత్ షా గారు ఫుల్ అగ్రెసివ్గా వెళ్ళి తగ్గించడము చేశారు. కానీ కేవలం ఆ ఒక్కదాంతో తగ్గలేదు. ఒకప్పుడు నక్సలిజము కేవలం 10 మంది తుపాకులు తీసుకొని వచ్చి 4 స్పీచ్లు ఇవ్వగానే పెరగలేదు. ఎలా పెరిగిందో తెలుసా? సొసైటీలో దానికి కావాల్సినటువంటి సరంజామా ఉంది. సేమ్ ఇప్పుడు ఈ స్వీట్ షాప్ వ్యవహారం చెప్పానే, సొసైటీలో అలాంటి వ్యవహారం ఉంది. ఈ భూస్వాములని అదని ఇదని వినే ఉంటాం మనం. ఒక 500 బస్తాల బియ్యం పండిస్తారు. ఆ బియ్యం బస్తాలు మొత్తం వీళ్ళ గోడౌన్కు తరలుతాయి. అది కష్టపడి పండించినటువంటి వాళ్లకు పైసలు ఉండవు, తిండుండదు, రెక్కాడితే డొక్కాడకుండా అల్లాడుతూ ఉంటారు. వీళ్ళేమో ఫుల్ బియ్యం బస్తాలు ఇవన్నీ తీసుకెళ్లి గోడౌన్లలో పెట్టి మళ్ళీ వాటిని వేరే దగ్గరికి, వేరే కంట్రీకి పంపిద్దామా, ట్రాన్స్పోర్ట్ చేద్దామా, పైసలు ఎక్కువ సంపాదిద్దామా, ఈ కోణంలో ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ఉన్నటువంటి జనము బీదా బిక్కి తిండి లేక ఘోరంగా ఉండేది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సోషలిస్ట్ విధానాల వల్ల మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉండేది. సో యూనివర్సిటీస్ లోపలికి వెళ్ళి ఎవరైనా చెప్పారనుకోండి, ఒరే ఉద్యోగం లేదురా, ఈ ప్రభుత్వాన్ని కూలదోల్చాలి, ఫలానా కమ్యూనిజం వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఏం చెప్పినా కానీ పాపం నిరుద్యోగులు నమ్మేటటువంటి పరిస్థితి. బయటకు వస్తే ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి సరిగ్గా లేదు, అదే పరిస్థితి. అందుకనండి నక్సలిజం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అంటే నక్సలిజం పెరగడానికి కావాల్సినంత సరంజామా సమాజంలోనే ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఈ నక్సలిజంను ఒక సోషల్ సమస్యలాగా భావించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి ఈ నక్సలిజం అనేది తగ్గుకుంటూ వచ్చింది. కేవలం తుపాకులతో పోలీసులు వెళ్ళి పోరాడి నక్సలైట్లను చంపినంత మాత్రాన నక్సలిజం అంతమవుతూ రాలేదు. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కి డోర్స్ ఓపెన్ చేశారు చూసారు మన భారతదేశంలో. అప్పటి నుంచి విపరీతంగా ప్రైవేటైజేషన్ పెరిగింది మన దేశంలో. ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ప్రైవేట్ టీవీ ఛానల్స్, మరోపక్క సాఫ్ట్వేర్ రంగము, కార్పొరేట్ రంగము, ఫార్మాస్యూటికల్స్ రంగము, ఇట్లా విపరీతంగా ప్రైవేటైజేషన్ అనేది విపరీతంగా పెరుగుతూ రావడం వల్ల ఉద్యోగాలకు ఒక కనీస గ్యారంటీ అనేది ఉండేది. 10 మంది బయటకు వస్తే కనీసం 7 మందికైనా ఉద్యోగం గ్యారంటీ అన్న పరిస్థితులు సమాజంలో క్రియేట్ అయ్యున్నాయి. 3 స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఒకప్పుడు 10 మంది బయటకు వస్తే ఒక్కడు కింద మీద పడి ఉద్యోగం తెచ్చుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగము,
మిగతా 9 మందికి ఉద్యోగం గ్యారంటీ లేదు. అది సమాజం. దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగారు వేరే దేశాలలో ఉండే కమ్యూనిస్టులు. కమ్యూనిజాన్ని మన దేశంలో తీసుకురావడానికి కావాల్సినంత సరంజామా మన సమాజంలోనే ఉండడం వల్ల ఆ స్థాయిలో వాళ్ళు పెరిగిపోగలిగారు. ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ పెరిగిందో, ఏ ఉస్మానియా యూనివర్సిటీకో ఏ ఆంధ్ర యూనివర్సిటీకో వెళ్ళి నక్సలైట్లలో చేరు అని చెప్పి పిలిస్తే స్టూడెంట్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నువ్వు వెళ్ళరా నాయనా, నీకు దండం, నాకు రెడీగా అక్కడ క్యాంపస్ సెలక్షన్ రాబోతోంది, నాకు ఉద్యోగం రాబోతోంది, నేను మా అమ్మ మా నాన్న మా తమ్ముళ్ళు మా చెల్లెలు వాళ్ళందరినీ బాగా చూసుకుంటాను, నేను ఆర్థికంగా స్థిరపడగలుగుతూ ఉన్నాను, ఎళ్ళహా అని చెప్పి అనేవాళ్ళు. స్టూడెంట్స్ ఎవరు కేర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు? జాబ్స్ వస్తున్నాయి బయట, సమాజంలో అద్భుతమైన పరిస్థితి ఉంది. కేవలం పోలీసు వాళ్ళు పాపం కింద మీద పడి అడ్డుకోవడం వల్ల ఆగిపోలేదు ఈ నక్సలిజం అనేది. ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్తో సాధ్యమయ్యిందండి ఇప్పటిదాకా తగ్గుముఖం పడుతూ రావడం అన్నది. 100% సమస్యలు అంతమవ్వవు, కానీ సమస్యలను పొలిటికల్ డైరెక్షన్లో కూడా తీసుకెళ్లి చాలా మేజర్ లెవెల్లో అడ్రస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సమస్యలు బాగా తగ్గుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. రిఫార్మ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్ అడవుల్లో పట్టుబడిన వాళ్ళను, లేదు లొంగిపోయిన వాళ్ళు, ముఖ్యంగా లొంగిపోయినటువంటి నక్సలైట్లను వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్లోకి రిక్రూట్ చేస్తున్నారు అమిత్ షా గారి ప్రభుత్వం. మహిళలను కూడా రిక్రూట్ చేసి వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్ని డబ్బులు వేసి ఆ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చి, వాళ్ళకు పాన్ కార్డు ఇచ్చి, వాళ్ళకు అడ్రస్, పోలీసు డ్రెస్సు, ఓ ఉద్యోగము, మీరే సెక్యూరిటీగా ఉండండి ఇక్కడ మీ అడవులకి అని చెప్పి ఉద్యోగం ఇవ్వడం ఒక రిఫార్మ్ చేసే డైరెక్షన్లో తీసుకెళ్తోంది ప్రభుత్వం. సో ఆ లెవెల్ నుంచి ఎక్కువగా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఈ పైరసీ వ్యవహారం కూడా అండి, కేవలం ఒక వ్యక్తిని పట్టుకున్నాము, 5 మందిని పట్టుకున్నాం, 10 మందిని పట్టుకున్నాము, ఒక నెట్వర్క్ని బ్రేక్ చేసాం, దాని నుంచి కంప్లీట్గా ఎరాడికేట్ అవ్వదు. ఒక రవి అనే వ్యక్తి పోతే మరొకడు వస్తాడు, మరొక బప్పం పోతే మరో లప్పం వస్తుంది, మరో టిప్పం వస్తుంది, ఐ బొమ్మ పోతే ఇంకేదో బొమ్మ వస్తుంది. అసలు అవన్నీ కూడా పోవాలి, అవన్నీ తగ్గాలి. కనీసం కంప్లీట్గా పోవడం అనేది అసాధ్యము ప్రపంచంలో. పైరసీ అనేది బాగా తగ్గుముఖం పట్టాలి అంటే ఫస్ట్ అండి హీరోలు చేయాల్సిన పని ఏంటంటే, హీరోలు డైరెక్టర్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవాలి. విపరీతమైన రెమ్యూనరేషన్స్ పెంచేసుకొని దాన్ని దండుకోవడం కోసం వేరే ప్లాన్స్. టికెట్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. సినిమా టికెట్ రేట్లు, నువ్వు 10 రూపాయల పాప్కార్న్ 300 రూపాయలకు అమ్ముతాను, 10 రూపాయల కూల్ డ్రింక్ 40 రూపాయలకు 50 రూపాయలకు అమ్ముకుంటాను, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి అని యదవసాకు చెప్పి, ఇవన్నీ సామాన్యుడి నెత్తి మీద గుదిబండలాగా తయారైతే సినిమా థియేటర్కి వెళ్ళడానికి భయపడుతున్నారు జనాలు. ఎక్కడ సినిమా దొరికితే అక్కడ నేను చూసేస్తాను అన్నటువంటి ఫీలింగ్లోకి వచ్చేసారు. ఆ ఫీలింగ్ నువ్వు పోగొట్టాలంటే ఏం చేయాలి? సినిమా థియేటర్ రప్పించాలి. ఓటీటీ అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. ఓటీటీలో జరిగే వ్యవహారం ఏంటో తెలుసా? నిన్న సజ్జనార్ గారు మాట్లాడుతూ ఇమ్మడి రవి అనే వ్యక్తి 1974లో వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి మొదలెట్టి లేటెస్ట్గా వచ్చిన ఓజీ వరకు పైరసీ చేశారు, వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు 21 సినిమాలు అని చెప్పారు. అసలు 1974లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా అతను పైరసీ సైట్లో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది నేను ఆలోచించాను. అరే పాత సినిమా కదా, పాత సినిమా మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి కదా అని చెప్పి చూస్తే యూట్యూబ్లో అందుబాటులో ఉండదు. గాడ్ ఫాదర్ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. పోనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బులు మనం ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్కు నెలకింత లేదా సంవత్సరానికింత కడతాం కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకు అన్ని సినిమాలను ఫ్రీగా ఇస్తాయా అంటే ఇవ్వండి. మళ్ళీ అందులో ఈ దిక్కుమాలిన దరిద్రులు ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక 20-30% మూవీస్ పక్కన పెట్టి వాటిని లాక్ చేసి బై ఆర్ రెంట్ అని చెప్పి పెడతాడు వాడు. అంటే సామాన్యుడు కట్టే డబ్బులు కాకుండా మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన సినిమాలు, ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా చూడాలనుకోండి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో, ఆల్రెడీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, పైసలు కడుతూ ఉంటాడు, అయినా సరే చూడలేడు. గాడ్ ఫాదర్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. వేరేవి కూడా మళ్ళీ దానికి పైసలు పే చేసి అదనంగా చూడాలి. ఇది ఎలా ఉంటుందంటే, నెల లైబ్రరీకి ఇన్ని డబ్బులు కట్టు అని చెప్పి అడుగుతున్నారు. లైబ్రరీకి మనం నెల డబ్బులు కడుతున్నాం. లైబ్రరీకి వెళ్ళి ఏ పుస్తకమైనా మనం చదువుకోవచ్చు. నువ్వు 3 పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళొచ్చు, 15 రోజుల్లో ఇవ్వాలి, లేదా 5 పుస్తకాలు తీసుకెళ్ళొచ్చు, వారం రోజుల్లో ఇవ్వాలి. రూల్స్ ఉంటాయి కదా లైబ్రరీవి, దట్ ఈస్ ఓకే. కానీ నువ్వు మొత్తం లైబ్రరీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని పుస్తకాలు బాగా మంచి పాపులర్ సెల్లర్స్ ఉంటాయి, వాటన్నింటినీ వేరే బీరువాళ్ళల్లో పెట్టి తాళాలు వేసి పెట్టి నాకు పుస్తకం కావాలి అని చెప్పంటే, అయితే నువ్వు మళ్ళీ ఇంత డబ్బు చెల్లిస్తే ఆ పుస్తకం చదవడానికి నీకు యాక్సెస్ ఇస్తాను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఓటీటీ ప్లాట్ఫామ్స్ చేసే వ్యవహారాలు ఇవి. అంటే ఎక్కడికక్కడ డబ్బులు దండుకునే ప్రయత్నమే అండి. వాల్యూ ఎడిషన్ ఏమన్నా ఉందా అంటే వాల్యూ ఎడిషన్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు కష్టపడి పుస్తకం రాసిన రచయితకు పైసలు వెళ్తాయంటే రచయితకు వెళ్ళవు, రచయితను ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అంటే 1974లో వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉండి కూడా చాలా ఓటీటీస్లో మనం డైరెక్ట్గా చూడలేము. ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇంత మార్కెట్ ఎకానమీలో ఎక్కడికక్కడ ఇంత దండుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే జనాలకు చిరాకొచ్చి విరక్తి వచ్చి పైరసీలు చూడడం మొదలెట్టారు. సేమ్ నక్సలైట్లను ఎందుకు సపోర్ట్ చేశారంటున్నారు? ఒకనొక టైంలో యువత అన్నలని హీరోల్లాగా ఎందుకు చూసేవాళ్ళు అంటే, వాళ్ళు కరువు దాడులు అని చెప్పి చేసేవాళ్ళు. భూస్వాముల మీద దాడులు చేసి బియ్యం ఎత్తుకుపోయి బియ్యం మొత్తం పేదవాళ్ళకి పనిచేసేవాళ్ళు. ఇలాంటివన్నీ చేస్తూ రావడం వల్ల ఊళ్ళల్లో కూడా వీళ్ళకి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది నక్సలైట్లకి. సో పోలీసు వాళ్ళకు అర్థమయ్యేది కాదు వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో.
పోలీసు వాళ్ళు ఊళ్ళోకి వచ్చి వీళ్ళని పట్టుకోవాలని ప్రయత్నం చేసినా ఊళ్ళో ఉన్న జనాలు నక్సలైట్లకు సపోర్ట్ చేసేవాళ్ళు. జనాలే నక్సలైట్లను దాచిపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఫ్రీగా బియ్యం పంచుతున్నారు. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళే వెళ్ళి వింటున్నారు, ఆ సాల్వ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం. పోలీసులు ఇప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడేవాళ్ళు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. ఇప్పుడు పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అద్దని ఇద్దని ఏదో చేస్తున్నారు, కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకప్పుడు అలా లేదండి. చాలా గమండుగా అహంకారంగా ఉండేది మాట్లాడే విధానం. కొంతమంది పోలీసులది రఫ్గా ఉండేది. అసలు ఇక తన సమస్య ఎలా చెప్పుకుంటాడు ఒక వ్యక్తి సామాన్యుడు వెళ్ళి పోలీస్కో పోలీస్ స్టేషన్కో, ఏంద్రా అని చెప్పి మొదలెట్టేవాళ్ళు మాట్లాడడం. బ్యాంకుకు ఒక రైతు వెళితే రైతును ఒక బిచ్చగాన్ని చూసినట్టు చూసేవాళ్ళు బ్యాంకులు. పెద్ద పెద్ద బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల లోపలికి అడుగు పెట్టంగానే వణుక్కుంటూ సామాన్యుడు లోపలికి వెళ్ళేవాడు రైతు. గాని టీచర్లు కూడా అండి తాము బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బులు విత్డ్రా చేసుకోవాలని చెప్పి విత్డ్రా ఫాము నింపి భారీ లైన్లో నిలబడేవాళ్ళు. ఆ బ్యాంక్ ఎంప్లాయీ కూడా సరిగ్గా రిప్లై ఇవ్వడు. ఏంది అన్నట్టు చూస్తుంటాడు. లంచ్ తర్వాత రాపో అంటాడు. ఏటీఎంలు వచ్చినాకేమైంది, దెబ్బకు చాలా చేంజ్ వచ్చింది. కార్పొరేట్ బ్యాంకులు వచ్చాయి, ప్రైవేట్ బ్యాంకులు వచ్చాయి, దెబ్బకు చాలా చేంజ్ వచ్చింది. అంటే ఎంత డెమోక్రటైజ్ అవుతున్నా కొద్దీ ఒక వ్యవస్థ అన్నది ప్రజలకు ఎంత దగ్గరగా వస్తున్నా కొద్దీ అంత నీట్గా తయారవుతుంటుంది ఆ సిస్టమ్. సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద లోపాలు ఉన్నాయండి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు, భయంకరంగా కాపీలు కొట్టి సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు. అలా కాపీలు కొట్టి సినిమా తీయడము నేరము అన్న విషయం జనాలలో చాలా మందికి తెలియదు. కాపీ కొట్టినా బాధ తీసాడులే సినిమా అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు క్రియేటర్స్ కాదు కదా. క్రియేటర్ పడే బాధ వీళ్ళకి తెలియదు. ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారి సినిమా కథా మురుగుదాస్ అని చెప్పి వేయకుండా సినిమా తీసింటే అప్పుడు తెలిసేది. భీములా నాయక్ కథ సాచి అని చెప్పి వేయకుండా సినిమా తీస్తే అప్పుడు తెలిసేది. ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఎందుకేస్తారు? రీమేక్ చేశారు. లీగల్గా కొనుక్కున్నారు, రీమేక్ చేయి వెయ్యి, అది లీగల్. కానీ ఇల్లీగల్ అండి. వేరే వాళ్ళు తీసుకున్నటువంటిది వాళ్ళ పేరు వేయకుండా సీన్లు ఎత్తేయడము, కాపీ కొట్టేయడము. హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు అడగరు కదా, వాళ్ళకి తెలుగు అర్థం కాదు, వాళ్ళు ఎప్పుడు చూస్తారులే తెలుగు సినిమా, కాపీ కొట్టి పారేయడం. నిజంగా వాళ్ళు కనుక సీరియస్గా తీసుకొని ఉంటే హాలీవుడ్లో చాలా మంది ఘోరంగా ఉండేది పరిస్థితి. చాలా మంది డైరెక్టర్ లేదు, ప్రొడ్యూసర్ లేదు. మళ్ళీ వీళ్ళు చాలా మంది ఏంటంటే మహాన్ బావులాగా కటింగ్ గీయడం. ఆ క్యాండిడేట్ చేసిన నేరం కంటే 1000 రెట్లు 10,000 రెట్లు నేరాలు చేస్తున్నారు వీళ్ళు, సినిమాలు కాపీలు కొట్టి, సీన్లు కాపీ కొట్టి. ఇప్పుడు నక్సలైట్లకు సమాజంలో పెద్దగా ఫాలోయింగ్ లేదు, ఎవడు కేర్ చేయడు. పోలీసుల పని చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ దాక్కున్నాడో జనాలే చెప్పేస్తారు. ఎందుకని ఒకప్పుడేమో మాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కోసం పోరాడేవాడు అని చెప్పి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడేం ఆలోచిస్తున్నారు తెలుసా పేరెంట్స్? ఒరే వదిరానైనా వాళ్ళతో మాట్లాడక, అసలు అనవసరంగా మా పిల్లోని అడవుల్లోకి తీసుకెళ్తారేమో. ఇది లాస్ట్ 10-15 ఇయర్స్లో వచ్చిన మార్పు. మరి సేమ్ మార్పు ఇక్కడ పైరసీ విషయంలో కూడా రావాలంటే ప్రభుత్వం లెవెల్ నుంచి కూడా రావాలి కదండి. ఆ మెకానిజము ఎంతసేపు జనాల నార్మల్ పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేయడమేనా? ఆలోచించండి. అది విషయం. ధన్యవాదాలు.